యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. ప్రేమ. అయితే వారిని వెంబడి తీసుకుని వచ్చుటకు నీవు వారితో పలికిన ప్రేరేపణ వాక్యములను నీ వ్యర్థమైన ప్రవర్తన వలన నిష్ఫలముగా చేసితివి కాబోలును. క్రైస్తవుడు. నా నడతను నేను మెచ్చుకొనలేను. అందు చాలా తప్పిదములున్నవని నా మనస్సే సాక్షి. మరియు మనుష్యుడు రుజువు చేతనైనను ప్రేరేపణ చేతనైనను ఇతరుల మేలు కొరకు వారికి దేనిని బోధించుటకు ప్రయత్నము చేయునో దానిని తన నడత వలన శీఘ్రముగా కొట్టివేయవచ్చునని నాకు తెలియును. అయితేనేమి ఇంత మట్టుకు నేను అనవచ్చును, ఒకవేళ నేను చేయు కార్యములను బట్టి యాత్రస్థులౌటకు ఇష్టపడక యుందురేమో అని నేను తగనిది దేనినైనను చేయకుండా బహు జాగ్రత్తగా నడుచుకొంటిని. ఆ కారణము చేతనే వారు నా నీతి కఠినమైనదనియు వారి దృష్టికి కీడు లేని అపేక్షలను విషేదించుకొంటిననియు నాతో చెప్పేవారు. కాబట్టి నాకు తోచినదేమనగా, నా నడతలో వారికి కనబడినది ఏదైనను వారికి ఆటంకము కలిగించిన ఎడల నేను దేవునికి విరోధముగా పాపము చేసినట్లని అనుకొంటిని. నా పొరుగు వారికి కీడు కలుగకుండునట్లు బహుజాగ్రత్త పడుటయే నా విధి అని తలంచితిని. ప్రేమ. నీవు చెప్పిన ప్రకారము కావచ్చును. కయీను తన సహోదరునిపై పగపట్టెను, ఎందుకనగా అతని క్రియలు చెడ్డవి. క్రైస్తవులని పేరుగల వారి దుష్ప్రవర్తన అనేకులకు ఆటంకము కలుగు చేయును. నేను యేసు వలన పాప పరిహారము పొందితిని, క్రీస్తును అనుసరించియున్నానని చెప్పి ఇంకా లోకుల వలె తన వలె మేలుకొని ప్రేమ తప్పి అన్యాయముగానైనను అపరిశుద్ధముగానైనను ప్రవర్తించిన ఎడల పైవారికి ఏమి తోచును? క్రైస్తవుడా, నీకు క్షేమము కలుగుటకు నీ వలన ప్రభువైన రక్షకుని నామము స్తుతించబడుటకు నిన్ను చూచి నీ బంధువులు మొదలైన వారికి క్రీస్తు జ్ఞానము కలుగుటకు నీ సర్వ ప్రవర్తనలో పరిశుద్ధుడవై యుండుము. 1 యోహాను 3:12